కాకినాడ వార్పు రోడ్ లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు ప్రక్కన పెరిగిన పొదలు, పేరుకుపోయిన చెత్త చెదారం, చెత్త కుప్పలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో డీసిల్టింగ్ చేసిన ప్రధాన డ్రైన్ తిరిగి పూడికిపోవడంతో మరోసారి డీసిల్టింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాట్ఫామ్ సమీపంలోని చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు నీటి పైప్ లీకేజీని త్వరితగతిన అరికట్టాలని సూచించారు. వార్ప్ రోడ్, బంకింగ్హామ్ కాలువ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను కాలువల్లో వేయకుండా ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్తను నిర్ణీత డస్ట్బిన్లలోనే వేయాలని సూచించారు. అనధికార ఫ్లెక్సీల తొలగింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల వాహనదారులు, పాదచారుల దృష్టి మరలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సంబంధిత వ్యక్తులు స్వయంగా తొలగించాలని అధికారులు కోరారు. ఈ పర్యటనలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు అద్దేపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వార్ఫ్ రోడ్ లో ఓన్లీ రోడ్డు సైడ్ ఉన్న మన చిన్న చిన్న బుషెస్, ఆ మెయిన్ డ్రైన్, అదేవిధంగా ఎవరైతే చెత్త కుప్పలు చేసేసారో చెత్త కుప్పల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్ఫ్ రోడ్డుకి అనుకున్న మెయిన్ డ్రైన్ ఒకటి మనం డీసిల్టేషన్ చేస్తాము, అయినప్పటికీ మళ్ళీ అది పొడిగిపోయింది. ఇప్పుడు మళ్ళా మన ఎంహెచ్ఓతో చెప్పి ఆ డ్రైన్లో పూడి కూడా తీసే విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొన్ని చెట్లు అయితే పెరిగిపోయినాయి. ఆ చెట్లు పెరిగిపోవడం వల్ల మనకి కొంత మళ్ళీ ఫ్యూచర్ ఇబ్బందితో మనకు దగ్గరుండి ఆ మొక్కల్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఎలక్ట్రికల్ షాక్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా మనకి ఈ ప్రతి ఒక్క చోట మనం వెళ్ళినప్పుడు చూసాను, చిన్న వాటర్ పైపు లీకేజ్ ఒకటి ఉంది. ఆ లీకేజ్ని కూడా మనం అరికట్టడం జరుగుతుంది. మన డిఈ నీటి సరఫరా వారితో చెప్పడం జరిగింది. యూ విల్ టేక్ దట్ డెసిషన్. అదేవిధంగా మనకి ఈ వార్ఫ్ రోడ్డు దగ్గర ఉన్న మెయిన్ ఈ బుషెస్ కానీ, ఈ తడి చెత్త, పొడి చెత్త కొంత డస్ట్బిన్స్ పెట్టాము. కానీ కొంతమంది ఇంకా వేయకుండా ప్లాస్టిక్ కవరు ఆ నదిలోకి విసిరేస్తున్నారు. మీరు అందరూ చూశారు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఉంటే మీరు ఒక చోట వేసినట్టయితే మేము అలాగే పట్టుకెళ్తున్నాము. దయించి అవి ఆ బకింగ్హామ్ కెనాల్లోకి వేయద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుందండి. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు అవి ఉన్నాయి. కొన్ని చోట్ల మన ఫ్లెక్సీలు అన్నీ కూడా నిరోధిస్తున్నాము. ఏ వార్డు సచివాలయం ఉన్నా ఆ ప్లానింగ్ సెక్రటరీ దే హ్యావ్ టు డూ. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, కొన్ని ఫ్లెక్సీలన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పెడెస్ట్రియన్స్ దాన్ని చూస్తూ అలాగే వెళ్ళటం వల్ల ఆ ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఆదేశించున్నారు. ఆ ఫ్లెక్సీలను కూడా మనం తొలగించడానికి చర్య తీసుకుంటాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మ్యాక్సిమం తొలగిస్తున్నాము. ఎవరు కూడా దయించి ఏదైనా ఆథరైజ్డ్ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్లెక్సీ తొలగించవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తారండి. పదే ఈ ఫ్లెక్సీల విషయంలో మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే మీరు ఆనందకరంగా ఫ్లెక్సీ పెట్టుకుంటున్నారో ఆ కార్యక్రమం, శుభకార్యం కానీ, మీ బర్త్డే కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ వార్ఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు వచ్చి మొత్తం అంతా కూడాను ఈ యొక్క చెత్త తొలగించడం, డ్రైన్స్ మీద అవగాహన పెంపించడం, ప్లస్ బ్యానర్స్ మీద కూడా ఈ పట్టణ ప్రజలకి, పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఏదో ఒక వార్డులోకి వెళ్ళి ఆ వార్డులో యొక్క పరిస్థితుల్ని గమనించి అక్కడికి ఆదేశాలు ఇస్తున్నారు. దీంతోపాటు డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. మీరు ఆయన వచ్చినప్పుడు ప్రజలందరూ అక్కడ ఉన్న స్థానిక సమస్యల్ని మీకు వినియోగించినట్లయితే ప్రతిపత్తికే పాలన టైపులో ఆయన మీకు అక్కడెక్కడే ఆదేశాలు ఇచ్చి
ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ రోజు చూసినట్లయితే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఒక దేవాదాయ శాఖకు సంబంధించిన వారు, మున్సిపాలిటీ, ప్లానింగ్ అందరూ కూడా వచ్చారు. ఇంజనీరింగ్ అందరూ వచ్చి వారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడం జరిగింది.